హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చి అరటికాయలతోని ఇలా ఒకసారి కూర ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రసం, సాంబార్ వీటిలోకైనా బాగుంటుంది. అవి ఏవి లేకపోయినా కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్నవి పచ్చి అరటికాయలు తీసుకొని అటు ఇటు ఇలా కట్ చేసుకున్నానండి. పైన ఉన్న ఈ తోలంతా కూడా ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ హాఫ్గా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఏ సైజు కావాలంటే అలా కట్ చేసుకోండి. కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ కట్ చేసిన వాటిని అన్నిటిని కూడా ఇలాగ వాటర్లో, నార్మల్ వాటరేనండి, అందులో వేసేస్తే మనం లేట్ అయినా కూడా కూర చేయటానికి నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మూత పెట్టి ఇదంతా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలు, అలాగే పసుపు, రుచికి సరిపడా అంత ఉప్పు, కారం వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే చక్కగా ఈ కూర రెడీ అయిపోతుందండి. చూసారా, 10 నిమిషాల తర్వాత మనకి కూర చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలాగ సింపుల్గా ఉండే ఈ కూరని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.